జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారంటే దానికి అర్థం ఉంది. అర్థం అనేది ఉంది. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా మన గాంధీజీ గారి కలలు కన్న స్వరాజ్యాన్ని గ్రామంలోకి తీసుకొచ్చి గ్రామ సచివాలయం, వెల్నెస్ సెంటరు, అదేవిధంగా రైతు భరోసా కేంద్రం, విద్యా వైద్యం ఈ రెండింటిని ప్రధానంగా తీసుకొని ఇటు అభివృద్ధి, ఇంకోటి సంక్షేమం, ఈ రెండును కూడా రెండు కళ్ళలాగా చూసుకొని పరిపాలన అందించాడే తప్ప ఎక్కడ కూడా తన ఇష్టానుసారంగా అయితే పరిపాలన అందించలేదు. ప్రజలకు ఏం కావాలి, ఏ విధంగా ఉంటే పేద బడుగు బలహీన వర్గాలు బాగుపడతారు, అదేవిధంగా ఉన్నత వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఏం కావాలి అని ఆలోచన చేసి ప్రజలకు మంచి పరిపాలన అందించాడు. ఈ రోజున ఏదో అప్పులు చేశాడు, ఏదేదో చేసిండు అని చెప్పేసి అని బురజల్లుతున్నారు. ఇవన్నీ తప్పన్నా. ఎందుకంటే ఉన్న వాస్తవాలు మాట్లాడుకోవాలా. గత 5 ఏళ్లలో రైతులు ఏ విధంగా సంతోషంగా ఉన్నారు, ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళే కావచ్చు, కూలీ నాలి చేసుకొని బ్రతికే వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ విధంగా ఉన్నారు అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే, అప్పటికి ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే చాలా వ్యత్యాసం ఉంది. అలా చంద్రబాబు నాయుడు గారి పాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి చాలా తేడా ఉంది. అప్పులు చేసేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఒకవేళ చేసుంటే అది 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు ఏదో ప్రజలపై వాళ్ళ అభివృద్ధి కోసమే పెట్టిండే తప్ప అతని సొంత స్వలాభాల కోసమో అతనికి పేరు రావటం కోసమో చేయలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అమరావతి కట్టాలి, నాకు కాదు, నా కొడుకు కాదు, నా మనవడికి కూడా పేరు ఉండాలి, నా మనవన్ని ముఖ్యమంత్రికి చూడాలనే ఆలోచనతో ఈయన అమరావతి రాజధాని నిర్మిస్తుండ్రు. ఆయన కాదు, ఆయన కొడుకు కాదు, ఆయన మనవడు కూడా ముఖ్యమంత్రిగా ఉండాలనే ఆలోచనతో ఆ విధంగా అప్పులు చేస్తుండే. ఇవాళ ఇంత అప్పులు చేస్తున్నా కూడా ఎటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ లేదంటున్నారా? ఏముందన్న అభివృద్ధి ఏముంది? సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో మహిళలకు ఫ్రీ బస్ అన్నారు. అన్న ఒక మహిళ రోజు ప్రయాణం చేస్తుందా? ఎందుకు ఆ పథకం? ఉపయోగం లేదు. 20 రూపాయలు ఛార్జీ పెట్టుకొని ఊరికి వెళ్ళలేరా? 100 రూపాయలు పెట్టుకొని ఊరికి వెళ్ళలేరా? ఎందుకు ఉచిత బస్సు? ఎవడు అడిగిండు ఉచిత బస్సు? అనవసరం. గ్యాస్ బండ 800 రూపాయలు గ్యాస్ బండ, నువ్వు సంవత్సరానికి 324 100 రూపాయలు ఈరోజు నువ్వు ఇస్తానన్నావు. నువ్వు ఇచ్చినవా? ఒక్క గ్యాస్ బండ్ ఇచ్చినావు, అది కూడా కొంతమందికి ఏదో ఓ పథకం కింద 800 లెక్క ఒకరికి ఇచ్చినావు. దేనికి ఉపయోగం 800? అంటే ఎంత వేస్తున్నావు? భిక్షం వేస్తున్నావా? నువ్వు సంవత్సరానికి పావులా లెక్క కడుతున్నావా? ఇది అనవసరం. ఈ విధంగా ఏ పథకాన్ని తీసుకున్నా అన్నీ ఇక ఆయన సూపర్ 6లో 6 ఉన్నాయి ప్రధానంగా ఉపయోగం లేని పథకాలు. ఇవన్నీ 40 ప్రతి మహిళకు 1800 రూపాయల చొప్పున నేను ఇస్తానని చెప్పిండు. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు. గాలి మాటలు ఎందుకు చెప్పాలా? నీకు చేత కాకపోతే చేత కాదని చెప్పాలా. ఎవడు అడిగిండు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండు. నవరత్నాలను 9 చెప్పిండు పథకాలు. 9కి 99% చూపెట్టిండు. పథకాలు అందించిందా లేదా? నువ్వు సూపర్ 6లో ఒకటన్నా చేసినవా? ఎందుకు చేతగానే హామీలు? కాదు, వాళ్ళేం 100% పూర్తి చేశాము, ఎవరన్నా అడిగితే నాలుక మందం అనేసి ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితం. దీని ఎలా చూస్తారు? ఎవరికి మందాలయ్యో, ఎవరికి బ్రెయిన్ లేకో ట్రీట్మెంట్లు ఇప్పించుకుంటున్నారో అందరికీ తెలుసు. ఇలా ఏదో అంటారు చూసినవా, ఏదో ఉంటాయి కొన్ని, అవి నాకు తెలియదులే. సామెతలు నేర్చుకునేంత ఇదిలో లేము. వాస్తవంగా ఏంటంటే మందాలు ఉన్నది వాళ్ళకే. మందాలు ఉండోళ్ళే ట్రీట్మెంట్లు ఇప్పించుకుంటారు. నారా లోకేష్ గారు ట్రీట్మెంట్ ఇప్పించుకుంటుండో, అంటే పవన్ కళ్యాణ్ గారు ఎవడో రాసిన స్క్రిప్ట్లు 1కి 10 సార్లు చదువుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడుతుండో. ఇవన్నీ మందాలు ఉండే మాట్లాడేది.
మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మందాలు లేవు. మదం ఎక్కి మేము కొట్టుకోవట్లేదు. మదం ఎక్కి కొట్టుకునేది టీడీపీ, జనసేన, బీజేపీ ఇలా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మదం ఎక్కి కొట్టుకుంటున్నారు. అందరూ కూడా కాదు.